వెల్కమ్ టు మై టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్. ఏదైతే నల్లగొండలోని ఎన్జీ కళాశాల ఏదైతే ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ స్టాల్కు చాలామంది ప్రజలు వస్తున్నారు. ఇక్కడ ఏదైతే పాతకాలపు రాగులు, జొన్నలు, కర్రలు ఇలాంటి మిల్లెట్స్ ఏదైతే చిరుధాన్యాలతో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్స్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలు అనేక మంది వస్తున్నారు. వచ్చి ఈ ఫుడ్ తినడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. వెల్కమ్ టు టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్జీ కళాశాల ఏదైతే ఉన్నామో ఇక్కడ ఏదైతే చిరుధాన్యాలతో ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలను ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఇక్కడ ఎన్ని రకాల చిరుధాన్యాలు ఏర్పాటు చేశారు, దీనివల్ల ప్రయోజనం ఏంటనే విషయాలను నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ ఎలాంటి చిరుధాన్యాలను ఏర్పాటు చేశారు, ఎన్ని రకాలతో దీనివల్ల ప్రయోజనం ఇక్కడ ఎన్ని రోజుల మీరు వాస్తవానికి నడపబట్టి ఒక 10 నెలలు అయితే కంప్లీట్ అయింది సార్. నా పేరు వచ్చేసి కేవై గిరి అంటారు. నేను ఒక యోగా మాస్టర్ని. సిరిధాన్యాలతో వాస్తవానికి మనం చద్దన్నం అనగానే మనం తెల్ల రైస్తోనే చేసుకోవడం మనకు తెలిసి ఇళ్ళలో మన తాత ముత్తాతల కాంచి కూడా వైట్ రైస్తోని నైట్ పాలేసి తోడేయడం ఇది ఒకటి రెగ్యులర్గా తెలుసు. కాకుంటే దాంతోపాటుకు మనం చద్దతో చేయొచ్చు, జొన్నలతో చేయొచ్చు, మెల్లెట్తో చేయొచ్చు. ఈ రకంగా సిరిధాన్యాలతో మనం చద్దన్నం అందిస్తున్నాము. ఎందుకైతే చాలా మంచిగా ఉంటుంది సార్. మనం ఆల్రెడీ మన భారతదేశంలో 80% బీపీ, షుగర్, డయాబెటిక్తో బాధపడుతున్నారు. మరి దాని నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మనం మార్చుకోవాల్సింది హాస్పిటల్స్, ఔషధాలను కాదు. హాస్పిటల్, ఔషధం అనేది సెకండరీ. ప్రైమరీ ఏంటంటే మన ఆహారమే ఔషధం. ఎప్పుడైతే మంచి ఆహారం తీసుకుంటామో అప్పుడే మంచి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి మనం ఎక్కడ పోగొట్టుకున్నామో మళ్ళీ అక్కడికే వెతికితే అక్కడ పోయి వెతికితే దొరుకుతుంది. కాబట్టి మనం ఆహారాన్ని తీసుకోకుండా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాము. మళ్ళీ అదే ఆహారం తీసుకుంటే మళ్ళీ మంచి ఆరోగ్యం వస్తుందని ఒక మంచి కాన్సెప్ట్తో ఇక్కడ చద్దన్నం అనేది ఒక కొత్తగా క్రియేట్ చేసి తెలంగాణ స్టేట్లో నల్గొండలో ఎన్జీ కాలేజ్ ముందర పెట్టాం సార్. చాలా అద్భుతమైన ప్రతిస్పందన ఉంది. కస్టమర్స్ కూడా చాలా మంచిగా ఇక్కడ వచ్చి తింటున్నారు. చాలా మందికి నాకు బీపీ తగ్గింది, షుగర్ తగ్గిందని వందల మంది మన కాడికి వచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే చెప్తున్నారు. ఏదైతే మీరు చిరుధాన్యాలతో ఇక్కడ ఆహార పదార్థాలు ఏర్పాటు చేస్తున్నారు, ఈ ఆహార పదార్థాలు మీరు పండించి మీరే తయారు చేస్తారా, లేకపోతే బయట కొనుగోలు చేసి ఇక్కడ ఉన్న ఏదైతే ఫెసిలిటీ ఉన్నదో ఆహార పదార్థాలను మీరే కొనుగోలు చేసి తయారు చేయడం జరుగుతుందా? పండించడం అంటే కొంచెం కష్టం సార్. మాకు ల్యాండ్ ఇట్లా లేదు. కాబట్టి మిల్లెట్స్ అనేవి కొంచెం ఆర్గానిక్గా కొంచెం మంచిగా దొరికే కూడా క్వాలిటీ ఉన్న చోట బయట నుంచి రైతుల కాడి నుంచి ఆర్గానిక్ తీసుకొని ఇక్కడ వంట చేస్తాం సార్. వంట చేసి మంచిగా న్యాచురల్గా కస్టమర్స్కి అయితే అందించగలుగుతున్నాం. అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఎన్ని రోజుల సంది మీరు ఇక్కడ పెట్టారు? అసలు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? ఎక్కడెక్కడ మీకు ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు? ఆలోచన అనేది ఏం లేదు సార్. మొత్తం సమాజం అంతా, మన భారతదేశం అంతా హెల్త్ పరంగా పొల్యూట్ అయిపోయింది. 100 మీటర్లకు ఒక హాస్పిటల్ అయితే తెలుస్తుంది. మీరు చూడొచ్చు, నల్గొండలో కూడా ప్రతి 100 మీటర్లకు ఒక కొత్త హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తున్నాయి. కానీ హాస్పిటల్స్ వస్తున్నాయి, వైద్యం వస్తుంది, కానీ దాని బేస్ అసలు ఎక్కడ రోగం స్టార్ట్ అవుతుంది, ఎక్కడ అనారోగ్యం స్టార్ట్ అయింది, దానికి మనం ఏమి ఇవ్వాలి అనేది చాలామంది మర్చిపోతున్నారు సార్. అన్నిటికీ మూలం ఏంటంటే మనం ఆహారాన్ని మర్చిపోయినాం. మంచి ఆహారం తినటం లేదు. ఆహారాన్ని మర్చిపోయి ఆరోగ్యం కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. అట్లా నేను కొంచెం వెనక తిరిగి అసలు మన తాత ముత్తాతలు 100-120 ఏళ్ళు ఎందుకు బతికిరు, అసలు వాళ్ళు ఏం తిన్నారు, అసలు వాళ్ళు తిన్నటువంటి ఆహారం ఏంటని ఒక 80 మందికి వచ్చి ఆలోచిస్తే మాత్రం వెనకట మన వాళ్ళు చద్దన్నం తిన్నారు. ఈ టిఫిన్స్ అనేవి లేవు. టిఫిన్స్ అనేవి మన కల్చర్ కాదు, ఇది ఫారెన్ కల్చర్. ఎప్పుడైతే భారతదేశానికి టిఫిన్స్ అనేవి వచ్చినాయో అప్పుడే భారతదేశంలోకి బీపీ, షుగర్, థైరాయిడ్ యాడ్ అయింది సార్. ఆ టిఫిన్స్ అనేవి మన జీవితం నుంచి రిమూవ్ చేయగలిగితే ఈ చద్దన్నాన్ని తింటే మాత్రం మంచి ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం. కోల్పోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ మనం పొంది 100-120 ఏళ్ళు హాయిగా ప్రశాంతంగా ఏ నొప్పి రోగం లేకుండా జీవిస్తామని మళ్ళీ చద్దన్నాన్ని తీసుకొచ్చి టిఫిన్ రూపంలో, బ్రేక్ఫాస్ట్ రూపంలో పొద్దుగల మన పొట్టకి అమృతాన్ని అందించినట్టు ఇక్కడ ఎన్జీ కాలేజ్ దగ్గర మేము అందిస్తున్నాం. ప్రజల నుంచి ఏ విధంగా స్పందన? ఇంతకుముందు ఎవరైనా ఇక్కడ ఫుడ్ తిని నా ఆరోగ్యం బాగుందని ఎవరైనా చెప్పిన సందర్భాలను చాలామంది చెప్తారు సార్, నా ఆరోగ్యం బాగైంది, నాకు షుగర్ తగ్గింది, నాకు బీపీ తగ్గిందని. వందల మంది మన కాడికి వచ్చి నాకు రిపోర్ట్స్ కూడా చాలామంది చూపించారు. దాని డేటా కూడా మీకు ఇస్తాను సార్. చాలామంది నాకు అన్ని రోగాలు తగ్గినాయని వందల మంది మన కాడికి వచ్చి చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో ఫుడ్స్, ఈ బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఒక్కొక్కటి చెప్పచ్చు. ఏం లేదు సార్, ఈ మట్టి ఇది వచ్చేసి రెగ్యులర్ చద్దన్నం సార్. ఇది మనం ఎప్పుడు ఇంట్లో చేసుకునే మన తాత ముత్తాతల కానీ చేసుకునే సద్దన్నం. ఇది రెగ్యులర్ సద్దన్నము.
దీన్ని నైట్ వండేసి పాలేసి తోడేస్తాం సార్. ఇది రైస్తో చేస్తాం. మనకు తెలిసిన సజ్జనం. ఇది వచ్చేసి మిల్లెట్ సజ్జనం, మిల్లెట్ కొర్రల సజ్జనం. ఈ కొర్రలు అరికెల సజ్జనం. ఇది అరికెలు ఏంటంటే డయాబెటిక్ బాగా పనిచేస్తుంది. జొన్నల కంటే ఫాస్ట్గా డయాబెటిక్ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. మంచి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సార్ రండి రండి సార్, కొంచెం మజ్జిగ వేసుకొని పెరిగేసి. ఇది జొన్న సద్దన్నం సార్, జొన్నలతో చేసిన సద్దన్నం. ఇది కూడా డయాబెటిక్ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఇదేమో రాగి సద్దన్నం సార్. దీంట్లో కాల్షియం ఐరన్ బాగా ఉంటుంది. బొక్కలు బాగా బలంగా తయారవుతాయి. దాని ద్వారా రక్తం మన శరీరంలోని బ్లడ్ బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇదేమో మిల్లెట్స్ సార్. మిల్లెట్స్ కొంచెం వేడిగా స్పైసీ ఉంటాయి. అవి 4 ఏమో చద్దన్నాలు, ఇవి మిల్లెట్స్ అన్నట్టు. ఇదేమో సామల మిల్లెట్. సామలు కొంచెం ఒంట్లో ఉన్న ఆర్గానిజం ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది సామలతో. ఇదేమో కొర్రల సద్దన్నం సార్. కొర్రలు ఒంట్లో ఉన్న నర్వ్ సిస్టాన్ని క్లీన్ చేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మంచి ఒంట్లో బలంగా తయారవుతుంది. ఒళ్ళంతా దృఢంగా తయారవుతుంది. ఇది వచ్చేసి మిల్లెట్ గంజి. ఇది కొర్రలు సామలతో చేసే మిల్లెట్ గంజి. ఈ గంజి అనేది మనం మర్చిపోయి చాలా రోజులు అవుతుంది. గంజి తాగిన రోజులు మన వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. గంజి తాగకుండా ఇప్పుడు మనమంతా చాలా బలహీనంగా ఉన్నాం. గంజి అనేది చాలా మంచి పదార్థం, చాలా గట్టిగా ఒంట్లో గట్టితనాన్ని తీసుకొస్తుంది. ఇది వచ్చేసి సాంబారు, పెరుగు కామన్. ఈ 4 చద్దన్నాలు ఏంటంటే సార్, ఈ మట్టి కుండలు ఉన్న 4 కూడా నైటే వండి గోరువెచ్చని పాలిష్ వేస్తాం. దాంట్లో నైట్ అంతా మంచిగా స్ట్రక్ అయ్యి ప్రోబ్యాక్టీరియా రిలీజ్ అవుతుంది. ఆ ప్రోబ్యాక్టీరియా మన కడుపులో పోతలేదు కాబట్టి అన్ని రోగాలు కడుపులో డెవలప్ అవుతున్నాయి సార్. ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా మనం కడుపులోకి ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా న్యాచురల్గా బాడీలో ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి అన్ని డిసీజెస్ ఆటోమేటిక్గా రిమూవ్ అవుతాయి. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇంకే రకమైన ప్రాబ్లం అయినా కూడా కడుపు నుంచి వెళ్ళిపోతుంది సార్. కాబట్టి ఈ ప్రోబ్యాక్టీరియాను మనం ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చి ఒక టిఫిన్ రూపంలో అందించగలుగుతున్నాం. ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. చాలా మంది నుంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే నాకైతే చాలా మంది కస్టమర్లు చెప్తున్నారు సార్. పెద్ద మనిషి ఈ ఫుడ్ తింటే మీకు ఆరోగ్యం ఎట్లా? ఫుడ్ తిన్న కానీ మంచిగా ఉంది.
వెనకడ తిన్న ఫుడ్ ఇప్పుడు వచ్చింది. తిన్న కాదు మాకు ఏది లేదు, మంచిగా బీదర్ లేకుండా ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులు ఈ ఫుడ్స్ ఇక్కడ తీసుకోవడం ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలలు సార్. 6 నెలలు ఉంది. నీ ఆరోగ్యం ఏమైనా మార్పు వచ్చిందా? మంచిగా ఉంది. అప్పుడు ఎట్లా ఉందో ఫస్ట్లో వచ్చిన వాళ్ళ చిన్నపిల్లలు అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు ఆ లెక్కలో వచ్చింది. బాగుందా ఆరోగ్యం? బీపీ షుగర్ కంట్రోల్లో ఉందా? మంచిగా ఉంది. వెనకట మీరు తిన్న ఫుడ్ మళ్ళీ ఇప్పుడు దొరికింది. అప్పుడు తిన్న ఫుడ్ ఇప్పుడు దొరికింది. రెండు పక్కల కాడికి పోయి నలుచుకొని కొబ్బరికాయలు, మొసరికాయలు, శనక్కాయలు తిన్న టేస్ట్ ఇప్పుడు నుంచి తప్పనిసరిగా మేము ఇస్తాం. ఎన్ని రోజుల నుంచి ఫుడ్ తీసుకుంటుంది? పరిస్థితి ఇట్లా ఆరోగ్యం ఎప్పుడు అప్పటికి ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ ఫుడ్ తీసుకోబట్టి? స్టార్ట్ దగ్గర దగ్గర ఒక 7-8 months అవుతుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 to 9 మధ్యలో తినేసి మీ శరీరంలో ఏమైనా మార్పులు వచ్చినాయి? ఆరోగ్యం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది మీరు తీసుకొని? దాదాపు 8 months వచ్చారు. ప్రతిరోజు ఇక్కడ వచ్చి తినిపోతుంది. మంచిగా అనిపిస్తుంది. సజ్జన్నము, జొన్నలు, రాగులు, అరిసెలు, సామలు ఇంతకుముందు హెల్దీగా తిని మన పూర్వీకులు అలా అయితే హెల్దీగా ఉంటారు. సో నెగటివ్ అంత కాకపోయినా ఇప్పుడు ప్రజెంట్ ఏదో ఉన్న దాంట్లో హెల్దీగా ఉంటారు. వాళ్ళు ఏం తిన్నా ఏం తినకపోయినా హెల్దీగా ఉండరు. బట్ ఇవి తినే హెల్దీగా ఉంటారు. ఇప్పుడు ఏది టిఫిన్స్ వచ్చాయి, ఇడ్లీ, వడ, దోశ, బోండా, వీటిలో పూరి, ఇట్లా ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఉంటుంది, మైదా పిండి ఉంటుంది ఎక్కువ. సో అందులో ఏముంటుంది హెల్దీగా? అంత పెద్ద హెల్దీ అయితే కాదు. ఇప్పుడున్న దాంట్లో చాలా ఫ్రెష్ అండ్ గ్రీన్ ఫుడ్ మాత్రం. సార్ మరి మీరు ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ దీనివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం? మంచిగా ఉన్నాయండి. స్వీట్స్ తినాలనేటటువంటి కోరికని ఈ రూపంలో తీసుకుంటున్నాము. తక్కువ మోతాదులో స్వీట్ ఉంది. అందులో తాటి బెల్లం వాడుతున్నాడు. మిల్లెట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మనము కొంచెం తినాలనే కోరిక ఉన్నప్పుడు మామూలు స్వీట్ తింటే ఎక్కువ షుగర్ లెవెల్స్, ఆయిల్స్, మనకు తెలియనటువంటి ఏవేవో పదార్థాలు అందులో కలిసి వాటిని పూజ చేసుకుంటాం. వాటిని నమ్మే పరిస్థితి కూడా లేదు వాస్తవం. కానీ ఇవి మన కళ్ళ ముందు చేస్తున్నారు. ఒకటి బదులు 2 తిన్నా కూడా మనకు ఆరోగ్యం వస్తుంది తప్ప అనారోగ్యం అయితే రాదు. కాబట్టి నేను రెగ్యులర్గా ఎప్పుడు స్వీట్లు కొనాలనుకున్నా తీసుకోబోతా. ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి మా కలీగ్స్కి ఈ స్వీట్లే ఇద్దామని తలా ఒకటి తినడానికి ఇక్కడి నుంచి తీసుకుపోవడం జరుగుతుంది. సరే, మన పూర్వకాలం నుంచి కూడా మిల్లెట్స్ అనేవి ఏదో పెద్ద శాస్త్రీయ పరిజ్ఞానంతో అవి గొప్ప అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కామన్గా ఆలోచించినా కూడా ఆ రోజుల్లో వాళ్ళు తిని ఆరోగ్యంగా ఉన్నారు. అదే మనకు నిదర్శనం. మనం కూడా ఇట్లాంటి ప్రమోట్ చేసి సమాజం మంచిగా ఉండేటట్టు పోవాలని ఎనర్జీ ఉంటుంది, వెయిట్ లాస్ అవుతుంది. కూరల జావా దీనివల్ల మధ్యాహ్నం వరకు కూడా ఆకలి లేదు, ఎనర్జీ ఉంటుంది. దీనివల్ల వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఇప్పుడు ఇడ్లీ బోడా తింటేనేమో ఇక్కడ క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. ఇలా క్యాలరీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి. ఎన్ని రోజుల సంగతి తీసుకుంటారు? ఒక 3 monthsకి వెళ్ళి మీ శరీరంలో మార్పు వచ్చింది, ఆరోగ్యం బాగుండాలి, బాడీ ఫ్రీ ఉంటుంది. తర్వాత వెయిట్ కూడా తగ్గినది. ఒక నెలకు ఒక కిలోన్నర వరకు. ఫుడ్ ఇక్కడ అప్పటి నెక్స్ట్ ఫుడ్ మీరు తినడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మీరు ఇట్లా 5 రోజులు తినలేకపోయినా అనిపిస్తుంది. ఇక్కడ ఇలా వీళ్ళు ఏర్పాటు చేయడం వల్ల మీకు ఇట్లా బెనిఫిట్ వచ్చింది. ఇంట్లో చేసుకోలేము మనం. ఇన్ని ఐటమ్స్ గవర్నలు రావు సారీ చేయలేము కదా. ఇవన్నీ చేయాలంటే మనకి రిస్క్ ఎక్కువ. ఇప్పుడు ఇవన్నీ అందుబాటులో 40 రూపాయలకి వేస్తుంది. ఇప్పుడు ఈ జావేజ్ కిలో 20 రూపాయలు. ఏంటంటే మనకు అందుబాటులో వచ్చింది కాబట్టి తాగుతున్నాం. ఇలా ఎన్ని రకాల ఐటమ్స్ వస్తాయి జావాలో? ఈ జావాలో కొర్రల జావా, తర్వాత ఇది గంజి, వెజిటేబుల్ గంజి, తర్వాత ఇది ఆనియన్, తర్వాత ఇది సబ్జా గింజలు, కారం పొడి, చట్నీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. రేట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఫుడ్ కూడా బాగుంది.
తినడం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంది సార్ ఇప్పుడు తినడం వల్ల. అంటే నేను దగ్గర ఇప్పుడు ఇక్కడ 7 నెలలు అవుతుంది ఇక్కడ తినబట్టి. అంతకుముందుకు రోడ్ల మీద టిఫిన్లు అందరు తినేట్టుగా తినేది. ఆ టిఫిన్ తినడం వల్ల నాకు ఇంతకుముందు ఇంత పొట్ట ఉండేది సార్. మొత్తం పొట్ట తగ్గి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా మొత్తం అంత మంచి హెల్తీ ఫుడ్. ఈ రోడ్ల మీద టిఫిన్లు అది తిన్నప్పుడు కడుపు తినేట్ అయ్యి మొత్తం ఎట్లా ఉండేది. అయితే మాకు సార్ వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చింది. చూసిన తర్వాత ఈ ఫుడ్ తింటే ఎంతో చాలా అంటే చాలా బాగుంది సార్. ఈ ఫుడ్ తినకుండా ఒక రోజు కూడా ఉండలేకపోతున్నాం, అంత బాగుంది ఇది. మనము మా నాన్నకు షుగర్ ఉండే, ఇక్కడ నుంచి మేము షుగర్ దగ్గర ఒక నెల రోజులు తీసుకుపోయి మా నాన్నకు పెట్టిన షుగర్ మొత్తం కంట్రోల్కి వచ్చింది సార్. చాలా బాగుంది. యాదగిరి సార్కి మేమైతే ఎన్నో సార్లు ధన్యవాదాలు చెప్తున్నాం. మళ్ళీ కూడా వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంత మంచి ఫుడ్ తక్కువ రేట్ల మా అందరికీ అద్భుతమైన ఫుడ్ని ఎండబడుతుంది. అప్పుడు తాతల కాలం నాడు అని చెప్పేది, కానీ ఇప్పుడైతే ఇంత మంచి ఫుడ్ మా కళ్ళ ముందర మేము తింటాం, మాకు దొరుకుతానైతే మేము అనుకోలేదు సార్. చాలా బాగుంది. ఇప్పుడు ప్లేటు ఎంత ధర పలుకుతుంది? ఎంత సార్ ఈ ప్లేట్ 40 రూపాయలకి ఇస్తున్నారు సార్. మొత్తం 6 ఐటమ్స్ కల్పిస్తారు. 6 ఐటమ్స్ 6 ఐటమ్స్ ఇస్తారు. 40 రూపాయలు ఓన్లీ. 40 రూపాయలే సార్, ఓన్లీ 40 రూపాయలు. రేటు కూడా చాలా అందుబాటులో ఉంది సార్. మా అందరికి పేదోళ్ళందరూ కూడా పెద్ద దాంట్లో 100 రూపాయలు 200 రూపాయలు లేదు, మంచి అందుబాటులో రేట్లో ఉంది. టిఫిన్ చేసినా కూడా 60-70 రూపాయలు అవుతుంది. 40 రూపాయలతోనే మాకు కడుపు నిండుతుంది, ఆరోగ్యం. ఇంత మంచి ఆహారాన్ని మాకు అందిస్తారని మేము తింటామని మీ కళలో కూడా అనుకోలేదు సార్. చాలా బాగుంది. చివరిగా మీరు ప్రజలకు ఆరోగ్యం పట్ల మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? అంటే ఏం లేదు సార్, మనం ఆరోగ్యాన్ని మనం చేతులారా ఖరాబ్ చేసుకుంటాం. ఎందుకంటే మంచి ఆహారం తినటం లేదు. తెలిసో తెలియకో ఆ టిఫిన్ సెంటర్లో మోజులో పడి పొద్దుగాల కడుపులోకి నూనెతో చేసిన ప్రతి ఐటెం కూడా సార్, టిఫిన్ సెంటర్ వాళ్ళు ఒక నూనెలో బోండ కానీ వడ కానీ పూరి చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే హోటల్ స్టార్ట్ చేస్తాడో అప్పటి నుంచి ఆ దాంట్లో ఉన్న ఆయిల్ మార్చే అవకాశం లేదు సార్. ఆయిల్ తగ్గుతూ ఉంటే దాంట్లో పోస్తారు కానీ దాన్ని మారవరు. దాంట్లో కార్బన్ రిలీజ్ అయితే హానికరమైన కార్బన్, ఇది క్యాన్సర్కి కూడా దారి తీస్తుంది సార్. కాబట్టి టిఫిన్స్ చాలా వరకు బంద్ చేసి చద్దన్నం, మన భారతదేశం ఒక మంచి సాంప్రదాయమైన ఒక చద్దన్నం, మంచి ఆహారం సార్. ఇది ఔషధం. ఇది అసలు ఈ ఆహారాన్ని రోజు కనుక వారంలో కనీసం 2 సార్లు తినగలిగితే ఒంట్లో ఉన్న అన్ని రోగాలు పోతాయి, సర్వరోగ నివారణగా పనిచేస్తుంది సార్. అందరూ కూడా తమ ఇళ్లలో చద్దన్నం తినడం ప్రారంభిస్తే అందరం కూడా భారతదేశంలో ఏ వ్యాధి లేకుండా అద్భుతంగా 100-120 ఏళ్ళు చాలా బాగా బతుకుతుంది సార్. రైట్, ఇది పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఫుడ్స్ ఇక్కడ తీసుకున్నారో వాళ్ళంతా మంచి ఆరోగ్యంతో జీవిస్తున్నారు అంటారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించడం జరిగింది. కెమెరామ్యాన్ ఆరితో రిపోర్టర్ దశరథ, TDR టుడే న్యూస్, నల్గొండ.